ఈ వీడియోలో మన టాలీవుడ్ హీరోస్ రిజెక్ట్ చేసిన కొన్ని మూవీస్ ఏంటో చూద్దాం. నంబర్ 8 రవితేజ. రవితేజ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి గబ్బర్ సింగ్, పోకిరి, ఆర్య, టెంపర్, జై లవకుశ, ఎస్విఎస్సి ఇంకా గోదావరి. నంబర్ 7 నాని. నాని గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి ఊపిరి, F2, రాజారాణి, సుప్రీం ఇంకా మహానటి. నంబర్ 6 రామ్ చరణ్. రామ్ చరణ్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి లీడర్, డార్లింగ్, శ్రీమంతుడు, ఓకే బంగారం అండ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. నంబర్ 5 పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి అతడు, పోకిరి, విక్రమార్కుడు, ఎస్విఎస్సి, ఈడియట్, మిరపకాయ్ ఇంకా అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి. నంబర్ 4 ప్రభాస్. ప్రభాస్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి ఆర్య, ఒక్కడు, సింహాద్రి, నాయక్ ఇంకా బృందావనం. నంబర్ 2 అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి భద్ర, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, 100% లవ్ ఇంకా పండగ చేసుకో. నంబర్ 2 మహేష్ బాబు. మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి గజనీ, పుష్ప 2, ఈడియట్, యానిమల్, లీడర్, స్నేహితుడు ఇంకా ఏమాయి చేసావే. ఫైనలీ నంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వచ్చేసి భద్ర, ఆర్య, శ్రీమంతుడు, ఊపిరి, కిక్, దిల్ ఇంకా అతనొక్కడే. ఫ్రెండ్స్, ఏ హీరో మూవీని రిజెక్ట్ చేసి మంచి పని చేశారో అండ్ ఏ హీరో వదిలేసి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.